భారత ప్రధాన న్యాయమూర్తి సిజే డివై చంద్రచూడ్ సోమవారం ఒక న్యాయవాదిని మందలించారు మరియు సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా తన గొంతు తగ్గించమని కోరారు. కోల్కతా వైద్యురాలి అత్యాచారం, హత్య కేసును సిజే న్యాయమూర్తులు మనోజ్ మిశ్రా, జేబీ పార్దివాలతో కూడిన ధర్మాసనం విచారిస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగస్టు 9న కోల్కతాలోని ప్రభుత్వ ఆధీనంలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లోని సెమినార్ హాల్లో జూనియర్ డాక్టర్పై అత్యాచారం మరియు హత్య దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. సోమవారం విచారణ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ నేరంపై నిరసనపై న్యాయవాది రాళ్లు రువ్వినట్లు చూపించడానికి తన వద్ద వీడియోలు మరియు ఫోటోలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఇది న్యాయవాది కౌస్తవ్ బాగ్చి, బీజేపీ నాయకుడు కూడా, అతని సిబల్ వంటి సీనియర్ న్యాయవాది కోర్టులో అలాంటి ప్రకటనలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. దీనికి భారత ప్రధాన న్యాయమూర్తి, మీరు కోర్టు వెలుపల గ్యాలరీని ఉద్దేశించి ప్రసంగించడానికి ప్రయత్నిస్తున్నారా? గత 2 గంటలుగా నేను మీ ప్రవర్తనను గమనిస్తున్నాను అని బదులిచ్చారు. తన గొంతు తగ్గించమని లాయర్ను హెచ్చరించారు. మీరు మొదట మీ పిచ్ని తగ్గించగలరా? ప్రధాన న్యాయమూర్తి మాట వినండి, మీ పిచ్ని తగ్గించండి. మీరు మీ ముందు 3 న్యాయమూర్తులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫారంలో ఈ కార్యక్రమాలను చూస్తున్న పెద్ద ప్రేక్షకులను కాదు. దీంతో బాగ్చి కోర్టుకు క్షమాపణలు చెప్పారు. తదనంతరం విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి తన నిరాశను వ్యక్తం చేశారు. ఒకే సమయంలో బహుళ న్యాయవాదులు వాదించడం తనకు అలవాటు కాదని అన్నారు. ఒకే సమయంలో 7 నుంచి 8 వరకు మంది వాదించుకునే ఇలాంటి వకాల్తా నాకు అలవాటు లేదు అని అతను చెప్పారు. సోమవారం విచారణ సందర్భంగా కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో డాక్టర్ అత్యాచారం మరియు హత్య నేపథ్యంలో వైద్యుల నిరసనను భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రస్తావించారు. విధి ఖర్చుతో నిరసనలు కొనసాగించలేమని అన్నారు. ఈ విషయంలో సుమోటో కేసును విచారిస్తున్న కోర్టు నిరసన తెలిపిన వైద్యులు తిరిగి విధుల్లోకి రాకపోతే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా ఆపలేమని పేర్కొంది. రేపు సాయంత్రం 5 గంటలలోపు వైద్యులు విధులకు తిరిగి వస్తే వారిపై ఎలాంటి ప్రతికూల చర్యలు తీసుకోబోమని సిజే చంద్రచూడ్ తెలిపారు. వైద్యులు తిరిగి పనిలోకి వచ్చేలా చూడాలని మేము కోరుకుంటున్నాము మరియు మేము వారికి భద్రత కల్పిస్తాము. కానీ వారు పనిలో చేరాలి. వైద్యులపై ఎలాంటి ప్రతికూల చర్యలు తీసుకోబోమని మేము చెప్పినప్పుడు శిక్షాత్మక బదాలీలతో సహా ఎటువంటి చర్యలు ఉండకూడదని మిస్టర్ కపిల్ సిబల్ పేర్కొన్నారు అని ఆయన అన్నారు.